హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ యానిమే సిరీస్ అయినటువంటి ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 12 అంటే ఫైనల్ ఎపిసోడ్ గురించి ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. ఫైనల్ ఎపిసోడ్కి తగ్గట్టుగానే ఈ ఎపిసోడ్ కూడా వర్తిగా ఉంటుందా అని మీరు నన్ను అడిగితే మరి అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని నేను మీకు చెప్తాను. కానీ సీజన్ 2 కోసం లీడింగ్ మాత్రం చాలా సూపర్గా ఇచ్చారు. సరే, ఇక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయేది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 12 అంటే ఫైనల్ ఎపిసోడ్ అన్నమాట. కోట మొత్తం తగలబడిపోతుంది. అక్కడ సౌండ్ ప్రూఫింగ్ ఉండటం వల్ల బయట ఏం జరుగుతుందో అసలు వినిపించలేదని అబెల్లో చూస్తాడు. అబెల్ ప్రిన్స్ కార్నెట్ ని చూసి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ వరల్డ్ లో గన్ పౌడర్ లేదు, సో ఫైర్ వర్క్స్ జరిగే ఛాన్స్ లేదు కదా అని మన హీరో ఆలోచిస్తుంటే ఇద్దరు మన హీరో ప్లేట్ ని ఢీ కొట్టి అక్కడి నుంచి పరిగెడుతున్నారు. ఇప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్ జరుగుతోంది. తను ఏదో బ్యాండేజ్ అనుకుని మర్యాదగా ఆమె నాకు ఇచ్చేయండి అని అటాక్ చేయబోతే ఎటో షీల్డ్ వేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎటో మ్యాజిక్ లో అంత స్ట్రాంగ్ కాదు, అందుకే తనకే ఎక్కువగా దెబ్బలు తగులుతాయి. అతను మళ్ళీ అటాక్ చేయగా ఎటో షీల్డ్ పడితే అది బ్రేక్ అయిపోతుంది. తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళండి అని ఆస్కార్ టెన్షన్ లో అటాక్ చేయబోతే ఆల్మన్ అడ్డం వచ్చి నిలబడతాడు. మన హీరో కరెక్ట్ టైం కి వచ్చి ఐస్ వాల్ వేసి దాన్ని ఆపేస్తాడు. మన హీరో ఫ్రెండ్స్ కి దెబ్బలు తగిలి ఉండటం చూస్తాడు. ఆస్కార్ వాళ్ళని అటాక్ చేశాడని తెలియగానే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, నా ఫ్రెండ్స్ ని ఏం చేసావో అని మన హీరో అడుగుతాడు. నోరు మూయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని అటాక్ చేయడానికి చూస్తే మన హీరో దాన్ని అడ్డుకుంటాడు. అప్పుడు ముందు నేను చంపేస్తాను ఆస్కార్ మన హీరో వైపు తిరుగుతాడు. మన హీరో ఐస్ వాల్ వేసి చాలా ఈజీగా దాన్ని అడ్డుకుంటున్నాడు. ఇది అస్సలు ఇంపాసిబుల్ అని చెప్పి ఆస్కార్ టెన్షన్ పడతాడు. నీ పవర్ ఇంతేనా అని మన హీరో అతన్ని ఆట పట్టిస్తూ ఇప్పుడు రివర్స్ లో అటాక్ చేయడం మొదలు పెడతాడు. ఆస్కార్ కూడా అన్నింటినీ అడ్డుకుంటాడు. హీరో మళ్ళీ అటాక్ చేస్తున్నప్పుడు తన చుట్టూ ఫైర్ వాల్ ని వేసుకుంటాడు. వీటిని రప్పించి ఐస్ మీద స్లైడ్ అవుతూ మన హీరో చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి అతన్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇన్ఫెర్నో మెజిషియన్ అనే పేరుకి తగ్గట్టుగానే ఆస్కార్ కూడా వేరే లెవెల్లో ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఫైర్ అండ్ వాటర్ తో అటాక్ కి సిద్ధంగా ఉన్నారు. అటాక్ చేయడానికి రెడీగా నిలబడ్డారు. ఆపండి అని చెప్తూ అబ్బల్ అక్కడికి వస్తాడు. అబ్బల్, నువ్వు ఇందులో తలదూర్చకు, లేదంటే నిన్ను కూడా ఫ్రీజ్ చేసేస్తా అని మన హీరో అంటాడు. ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఆ వైట్ డ్రెస్ లో ఉన్నది ఆస్కార్, ఎంపైర్ మ్యాజిక్ డివిజన్ లెఫ్టినెంట్ అతను అని అబెల్ చెప్పగానే అసలు నువ్వు ఎవరివి అని ఆస్కార్ అడుగుతాడు. నా పేరు ఆబెల్, లోన్ గిల్ మాస్టర్ కి బదులుగా ప్రాక్సీగా నేను ఇక్కడికి వచ్చాను. ఆ నలుగురు నీ ఎనిమీస్ కాదు, లోన్ కి తెలిసిన అడ్వెంచరస్ వాళ్ళు. నువ్వు ప్రిన్సెస్ మీద ఉన్న కేర్ తో చాలా టెన్షన్ లో ఉన్నావని నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది కొంచెం ఓపిక విను. కార్నెట్ నన్ను ఇక్కడికి పంపాడు అని చెప్పగానే సరే నువ్వు చెప్పడం అయిపోయింది కదా, ఇప్పుడు నేను వీడిని చంపేస్తా అని మన హీరో అటాక్ చేయబోతే కానీ ఎందుకని అడుగుతాడు. ఆబెల్ అడిగితే వాడు తప్పుగా అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ మీద అటాక్ చేస్తాడు. నేను కూడా సరే అని వదిలేసి వెళ్ళిపోవాలా, ఆ ప్రిన్సెస్ ని వాడికి ముందు మనం ఫ్రీ చేసి ఇస్తే వాడు ఓకే అని వదిలేసి వెళ్ళిపోతాడా అని అడగగానే ప్రిన్సెస్ గురించి చెప్పగానే ఆస్కార్ టెన్షన్ పడిపోయి తన పవర్ అంతా యూజ్ చేసి అటాక్ చేయగా వాడు చేసిన అల్టిమేట్ అటాక్ ని మన హీరో చాలా ఈజీగా అడ్డుకుంటున్నాడు. కానీ అది ఇంప్రెసివ్ గానే ఉంది. కానీ వాడి పవర్ ఇంతేనా, సరే ఇప్పుడు నేను వాడిని చంపకుండా మన హీరో అడగాలి. చంపితే అది ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ అవుతుంది. రెండు కంట్రీస్ మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ కార్నర్ కదా నన్ను ఇక్కడికి పంపింది. ప్రిన్సెస్ ఫియోనా సేఫ్టీనే ఫస్ట్ చూసుకోమని నాకు చెప్పారు. అటాక్ గురించి మనం తర్వాత ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఫస్ట్ నీకు ప్రిన్సెస్ ముఖ్యమా లేక ఆ ఫైల్ ఎంతో ముఖ్యమా అని అబెల్ అడగానే ఆస్కార్ కొంచెం సైలెంట్ అవుతాడు. కానీ మన హీరో మాత్రం వదిలేలా లేడు. అయ్యో నువ్వు కోపంగా ఉన్నావని నాకు అర్థం అవుతుంది, కానీ ప్లీజ్ లోపలికి రా అని చెప్పగానే ఒకవేళ రీకే మీద వాళ్ళు అటాక్ చేసి ఉంటే నువ్వు ఇలాగే ఓపికగా ఉండేవాడువా అని మన హీరో అడగా అసలు రెండు రాజ్యాల మధ్య యుద్ధం వద్దనుకుంటే ఓపికగా ఉండేవాడిని అబెల్ చెప్పాడు. మన హీరో దాడి చేసిన అబెల్ కదలకుండా నిలబడ్డాడు. అతనికి చిన్న గీత కూడా పాడలేదు. ఎందుకు తప్పించుకోలేదని మన హీరో అడిగాడు. నాకు వార్ స్టార్ట్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు రియో, నా ప్రాణం ఇచ్చాను, నేను దాన్ని ఆపుతాను అని అబెల్ చెప్పగానే సరే అని మన హీరో కూడా ఇప్పుడు కామ్ డౌన్ అవుతాడు. నీ మీద ఉన్న గౌరవంతో నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను, ఆ ప్రిన్సెస్ ని నువ్వు వెళ్ళి నువ్వే ఇచ్చేయి అని మన హీరో చెప్తాడు. ఇలాంటి ఒక బీచ్ దగ్గరే మన హీరో అబెల్ ని కలిసి ఉంటాడు. ప్రిన్సెస్ ని ఆస్కార్ కి ఇచ్చేసి దెబ్బలు తగిలిన ఏటాని అబెల్ మోసుకెళ్తున్నాడు. రేహీ కదా నిన్ను హీలింగ్ చేసిందని తెలుసా అని అడగగా ఆమె నా దేవత అని చెప్పి తనకి ఇప్పుడు రీకే మీద క్రష్ ఉందని చెప్తాడు. ఒక రకంగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయని మన హీరో చూస్తాడు. ఏంటి అబెల్ టైర్డ్ గా ఉన్నావా అని అడగా దానికి కారణం నువ్వే కదా అని అబెల్ అక్కడ వచ్చి నిలబడతాడు. ప్రిన్సెస్ కూడా కళ్ళు తెరిచింది. ఆ ముగ్గురే తనని కాపాడారని ఆమెకు స్పష్టంగా చెప్పారు. సో ఆ ముగ్గురికి రివార్డ్ ఉంటుందని చెప్తారు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు మంచిదే అని అంటాం, కానీ నీకు మాత్రం ఎలాంటి రివార్డ్ లేదు. కొంచెం వదిలేస్తే నువ్వు ఒక వార్ నే స్టార్ట్ చేసేవాడి రియో అని అబెల్ తిడుతున్నాడు. నువ్వు కూడా ఆ పార్టీలోనే ఉన్నావు కదా, అవునా? అక్కడ ఉండి కూడా ఏమీ చేయకుండా ఏం చేస్తున్నావు అని మన హీరో అడిగితే ఆ టైంలో నేను సౌండ్ ప్రూఫింగ్ బారియర్ లోపల డీల్ మాట్లాడుతున్నాను, బయట ఏం జరిగిందో వినపడలేదని చెప్పాలని అంటుంది. అవసరమైనప్పుడు నువ్వు అస్సలు ఉండవు కదా అని మన హీరో ఆమెను ఆట పట్టిస్తాడు. శ్రీయానా ప్రాణాలను కాపాడి ఎనిమీస్ మీద అటాక్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు, సో ఖచ్చితంగా మీకు మానిటరీ రివార్డ్ ఇవ్వాల్సిందే అని చెప్తాడు. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎనిమీస్ ఎవరు లేరు, ఒక వింతైన ఫైర్ మైస్ మాత్రమే ఉన్నాడు, సో నాకు ఏ రివార్డ్ కూడా అవసరం లేదని మన హీరో వాళ్ళతో చెప్తాడు. మీ ఎస్కార్ట్ మిషన్ ఇంకా బాకీ ఉంది. లోన్ కేక్ వాళ్ళు ఆ క్యారేజ్ తోనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. మన హీరో టీం అంతా లోన్ కేకి రిటర్న్ అవుతారు, కానీ మన హీరో మాత్రం రాలేదు. హీరో కనిపించకపోయేసరికి సెరా చాలా దిగులుగా ఉంటుంది. హీరోను మిస్ అవుతున్నప్పుడే తనకి హీరో అంటే ఎంత ఇష్టమో సెరాకి అప్పుడు అర్థమవుతుంది. అన్ని చోట్ల చాలా దిగులుగా చూస్తూ వెళ్తున్నప్పుడు ఆ కర్రీ షాప్ దగ్గర మన హీరో కూర్చుని ఉండడం చూసి రియో అని పిలుస్తూ చాలా హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా వెళ్ళి హీరోతో మాట్లాడుతుంది. ఇది ఫర్బిడెన్ లైఫ్ లో
బి ర్యాంక్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరు. నీకు ఇష్టమైన ఆల్కెమీ గురించి ఒక బుక్ అని పెట్టాను అని సారా చూపిస్తుంది. నిన్ను చాలా సేపు వెయిట్ చేయించాం కదా అని హీరో అంటే, పర్లేదులే ఉండనివ్వు అని ఆమె అంటుంది. సరే దీన్ని నేను రాసి పెట్టుకుంటాను అని. ట్రాన్స్క్రైబ్ మ్యాజిక్ వాడొచ్చు కదా అని ఆమె అడిగితే, అలాంటిది ఉందా అని అతను అడుగుతాడు. ఒక కాగితంపై ఉన్నదాన్ని సులభంగా కాపీ చేయవచ్చని ఇది కూడా తెలియదా అని అతను సిగ్గుపడతాడు. చివరికి దాన్ని చేత్తోనే రాసి కాపీ చేయడం పూర్తి చేస్తాడు. సారా, నువ్వు లైబ్రరీలోనే ఎక్కువగా ఉంటావు కాబట్టి నేను ఒకటి అడగాలి. ఎంట్రీ ఫీజుని తరచుగా పెంచుతుంటారా అని మన హీరో అడుగుతాడు. నేను రాయల్ ఫ్యామిలీకి వర్క్ చేయడం వల్ల నాకు ఎంట్రీ ఫీజే ఉండదు అని విధం. సారా చెప్తుంది, మీరు ఫ్రీగా వస్తున్నారా సూపర్ అని అంటే, ఒకప్పుడు నేను కూడా ఇక్కడ డబ్బులు కట్టే వచ్చేదాన్ని అని సారా అంటుంది. అంతేకాకుండా నేను ఇక్కడికి రావడం వల్లే నీకు ఈ ప్లేస్ అంతా యాక్సెస్ దొరికింది అని చెప్తుంది. సరే సరే థ్యాంక్స్, సాధ్యమైనంత. ఆ ట్రాన్స్క్రైబ్ స్పెల్ త్వరగా నేర్చుకోవాలనుకుంటాడు హీరో, కానీ దానికి చాలా టైం పడుతుందని సారా చెప్తుంది. అతను ఆమె వయసు ఎంత అని ఆలోచిస్తుండగా, నాకు 200 ఏళ్ళు అని తనే చెప్తుంది. వయసు పెరిగినా నువ్వు ఇంకా అందంగానే ఉన్నావు అంటాడు హీరో. దానికి సారా సిగ్గుపడుతుంది. బయటకు వచ్చి చూస్తే కొన్ని ప్రొఫెషనల్ ట్రాన్స్క్రైబ్ షాపులు ఉంటాయి. హీరో అక్కడికి వెళ్ళగా ఆమె ఏదో కాపీ చేస్తూ కనపడుతుంది. బయటకు వస్తుంది. మీరిద్దరు కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారో అని అబల్ అడగా, సారా నాకు చాలా నేర్పిస్తోంది. ఒక టీచర్ లాగానే మన హీరో చెప్తాడు. సరదాగా అడగడానికి టైం లేదు, నేను అర్జెంటుగా వెళ్తున్నాను అని అబల్ వెళ్తుంటే, నీతో మాట్లాడాలి, తర్వాత మీట్ అవుదామని మన హీరో అంటాడు. సరే నేను వెళ్తాను, నేను నీతో మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నాం కదా సారా, నువ్వు ఆమెతో మాట్లాడినంత క్యాజువల్గా నాతో మాట్లాడట్లేదు. ఇది బాలేదు, నాతో ఫ్రెండ్లీగా ఉండు. క్లియర్గా మాట్లాడడం నేర్చుకొని సారా అంటుంది. సరే నేను ఇకపై క్యాజువల్గా మాట్లాడతాను అని మన హీరో చెప్తాడు. సారా చాలా హ్యాపీగా ఉంటుంది. అవును, దేని గురించి మాట్లాడాలి అని ఆమె అడగా, డేంజర్లో నిన్ను కాపాడేందుకు 1 వారం భోజనం పెట్టిస్తానని చెప్పాను కదా, అది గుర్తుందా అని అడుగుతాడు. నిజానికి అబెల్ దాన్ని పూర్తిగా మర్చిపోయాడు. నాకు భోజనం వద్దు, దానికి బదులు వేరే విషయం కావాలి అని మన హీరో అంటాడు. డిన్నర్ కంటే పెద్దగా నువ్వు ఏం అడుగుతావు అని చూస్తే, అడ్వెంచర్ డార్మలో ఇకపై మేము ఉండలేము. నెల్సన్ మిగతా వాళ్ళందరూ కలిసి వేరే చోటికి వెళ్తున్నారు, కానీ నేను వాళ్ళతో వెళ్ళడం లేదు. నాకు విడిగా ఒక ఇల్లు కావాలి. అక్కడ ఆల్కెమీ ప్రాక్టీస్ చేయడానికి ఒక సపరేట్ రూమ్ కూడా ఉండాలి. బహుశా ఏదైనా నోబుల్ ఇంట్లో దెయ్యం ఉండి ఆ ఇల్లు సేల్స్కి వచ్చి చీప్గా దొరికినా నాకు పర్వాలేదు అని మన హీరో అంటాడు. అక్కడే ఉండి అబెల్లా ఆలోచిస్తుంది. తను కూడా ఎంక్వైరీ చేసి చూస్తుంది. అప్పుడు ఏ ప్లేస్ ఖాళీగా లేదు. నోబుల్స్ ప్రాపర్టీ అంత ఈజీగా దొరకదు అని బ్రోకర్ చెప్పడంతో, కానీ ఒక పెద్ద ల్యాండ్ కావాలని అడిగితే, ఇక్కడ అడిగినట్టు ఒక ప్రాపర్టీ ఉందా అంటే అది సిటీకి బయట ఉందని చెప్పడంతో, సరే ఒకసారి ఎలా ఉందో చూద్దామని చెప్పి మన హీరో సిటీకి బయట ఉన్న ఆ ప్లేస్ని చూడటానికి వెళ్తాడు. అక్కడ అప్పుడు మేము ఈ ప్లేస్ని మెయింటైన్ చేస్తున్నాం, సో ఎలాంటి దోషాలు ఏవీ ఉండవు, ఇల్లు పక్కాగా ఉందని బ్రోకర్ చెప్తాడు. ఇంత పేమెంట్ అవుతుందని ఆ బ్రోకర్ మాట్లాడడంతో మన హీరో కూడా నాకు ఈ ఇల్లు నచ్చింది, ఓకే అని చెప్తాడు. సరిగ్గా ఇన్ఫో మెజిషియన్ అయిన ఆస్కార్తో ఫైట్ చేశాడు. అతను ఫ్యూచర్లో ఫేస్ చేయబోయే ఆ ఫైట్స్తో కంపేర్ చేస్తే ఇవన్నీ అసలు ఏమీ కావు. అప్పుడు వేరే కొన్ని విషయాలు కూడా ఉన్నాయని చెప్పి ఆ గాడ్ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఫుల్గా అక్కడ బ్రతకాలని, ఇక అతని జీవితం పూర్తిగా మారబోతోంది. అతను ఈ అనుభవం నుండి బయటపడతాడని నా నమ్మకం. దేవుడు చూస్తున్నాడు. ఈ సీన్ దగ్గర ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. యాక్చువల్లీ మన హీరోని ఆ వరల్డ్కి పంపేటప్పుడు మన హీరోకి ఎలాంటి మిషన్ లేదని చెప్పి ఉంటారు. ఆ అకుమా లియోనార్తో ఫైట్ చేసిన హీరోస్ అని చెప్పబడే వాళ్ళు కూడా అక్కడ వేరే ఒక వరల్డ్ నుండి వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. వాళ్ళ మిషన్ డీమన్ లార్డ్ని ఓడించడమే. ఇలాంటి అర్థం కాని విషయాలన్నిటికీ బహుశా సీజన్ 2 వస్తేనే సమాధానం తెలుస్తుంది. సీజన్ 2 వస్తే ఖచ్చితంగా తెలుగు డబ్బింగ్ చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇంకొక కొత్త యానిమే ఫస్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.